నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నేను నా స్నేహితురాలు అమీర్పేట నుండి చార్మినార్ వరకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరాం. ఉదయం పూట రష్గా ఉండే బస్సుల్లో తోసుకుంటూ ఎక్కేంత ఓపిక, బస్సులో కడ్డీలు పట్టుకుని అంత దూరం వేలాడే కండబలం మా ఇద్దరికీ లేదని తేల్చుకున్నాక ఆటో ఎక్కేశాం. ఆటో ఆయన మధ్య వయస్కుడు. తలపైన టోపీ పెట్టుకున్నాడు. ముక్కు మీదగా చేతి రుమాలు కట్టుకుని తల వెనుక ముడేశాడు. చార్మినార్కి వస్తావా అని అడిగింది మా స్నేహితురాలు. తల పక్కకు తిప్పి కాస్త ఆలోచించి మమ్మల్ని ఎగాదిగా చూస్తూ ఉంటే నా కొళ్ళు మండిపోయిందండి. వస్తావా రావా అని చెప్పేందుకు అంతగా ఆలోచించాలా అన్నాను నేను విసుగ్గా. అదే ఆలోచిస్తున్నాను అన్నాడు ఆటో ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, టీనేజర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్కి చక్కటి సలహాలు ఇవ్వడానికి మనతో పాటు ఇవాళ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు ఉన్నారు. మరి ఇవాళ వచ్చిన సమస్యలకి ఆవిడ ఎలాంటి సలహాలు ఇస్తారో చూద్దాం. నమస్కారం మేడం. నమస్తే. హైదరాబాద్ నుంచి ఓ సఖి లెటర్ రాస్తున్నారు. తన తల్లిదండ్రులు ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా అరుపులు. ఏమన్నా అంటే మాది లవ్ మ్యారేజ్ అంటున్నారంట. సరే, ఇంత గొడవల్లో నేను ఉండలేకపోతున్నాను, నన్ను హాస్టల్ పంపించేయండి అంటే, ఉన్నది నువ్వు ఒక్కరితోవే కదా, నేను హాస్టల్లో ఎలా పెడతావు అంటున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో తనకి అప్పుడప్పుడు సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి. నేను సూసైడ్ చేసుకుంటే అయినా సరే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని అనిపిస్తుంది అని రాస్తున్నారు. మరి తనకి మీరే సలహా ఇస్తారు? చాలా మటుకు పేరెంట్స్ లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, ఇద్దరు ఒక ఇంట్లో కాపురం చేస్తుంటే మనస్పర్ధలు రాకుండా ఉండవు. కానీ మెచ్యూరిటీతో మనం డీల్ చేస్తే పిల్లల వరకు ఆ మనస్పర్ధలు వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల వరకు వెళ్ళకూడదు. ఇకపోతే కొందరు ఆ పిల్లల్ని కూడా ఆయుధంగా వాడుకుంటారు. దెబ్బలాడుకునేటప్పుడు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను, లేకపోతే పిల్లల్ని ఎవరైనా మీద నుంచి బారేస్తాను అని ఇలా కూడా చాలా ఇమ్మెచ్యూర్గా కొందరు బిహేవ్ చేస్తారు. మెంటల్ మెచ్యూరిటీ లేనప్పుడు పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, బిహేవియర్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఒక ఫ్యామిలీ లైఫ్లో డిస్రప్షన్ వస్తుంది. అండ్ సాడ్ పార్ట్ ఏంటి అంటే, దెబ్బలాడుకునే వాళ్ళకి దెబ్బలాడుకునేటప్పుడు పిల్లలు వింటున్నారు, ఇరుగు పొరుగు వింటున్నారు, మన ఇంప్రెషన్ పోతుంది అని ఆలోచించరు. సొసైటీలో బతుకుతున్నాం అని మర్చిపోతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ సొసైటీ అంటే ఫస్ట్ ఫ్యామిలీ నుంచి సొసైటీ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీలో కూడా పిల్లల మీద ఎంత పెద్ద దెబ్బతీస్తుంది ఇది అని ఒక్క క్షణం కూడా ఆలోచిస్తే పిల్లలు చాలా మట్టుకు కాన్ఫ్లిక్ట్స్ లేకుండానే పెరుగుతారు. నేను అందుకే ఎప్పుడు మీడియాలో చెప్తుంటాను, ఫ్యామిలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండమెంటల్ యూనిట్ అదే మనకి. పిల్లలు ఫస్ట్ పేరెంట్స్ని ఐడలైజ్ చేసి, అంటే మా ఫాదర్ గ్రేట్, మా మదర్ గ్రేట్ అని అలా ఆలోచిస్తూనే వాళ్ళు పుడతారు. కానీ వాళ్ళ ముందు మనం ఇంప్రెషన్ పోగొట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేసినా సరే, చేసుకోవడం అన్నా సరే, డొమెస్టిక్ వైలెన్స్ అన్నా కానీ, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నా, లేకపోతే ఏమీ లేకపోతే ఇట్లా దెబ్బలాడుకోవడం అన్నా సరే, కొందరు చాలా వైలెంట్గా కూడా దెబ్బలాడుకుంటుంటారు. పిల్లలు చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమర్థం అవుతుందో మర్చిపోతారు అని చాలామంది ఉంటారు. కానీ మెయిన్ ఏంటంటే ప్రతిదీ ఆ వయసులో ఏం జరిగినా, మంచన్నా చెడ్డన్నా, ఒక స్పంజ్లా ఉంటుందన్నమాట బ్రెయిన్. వెంటనే ఇట్లా పీల్ చేసుకుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ని. సో అండ్ ఆ ఇన్ఫర్మేషన్ పీల్చిన తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనే మెచ్యూరిటీ ఇంకా పిల్లలకు ఉండదు. సో అలా అది ఉండిపోతుంది, ఒక కాన్ఫ్లిక్ట్ లాగా ఉండిపోతుంది. మరి మేడం, ఇలా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు ఆడుకుంటూ ఉంటే, ఇలా పేరెంట్స్ ఇంత డిస్టర్బ్డ్గా ఉంటే, మరి పిల్లల మీద ఇలాంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకి ఏమైనా మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఈ ఇన్సెక్యూరిటీయే కంటిన్యూస్గా ఉంటే ఎన్నో మానసిక రుగ్మతలకి దారితీస్తుంది అనమాట. మోస్ట్ కామన్ డిప్రెషన్. ఇప్పుడు పిల్లలకి వాళ్ళు డిప్రెస్ అయినప్పుడు కూడా పేరెంట్స్ నోటీస్ చేసే స్థాయిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బయటికి నవ్వుతూ ఆడుకుంటూ బాగుండి, వాళ్ళ బిహేవియర్లో ఎలా ఉంటుందంటే స్టడీస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టకుండాను, లేదు అంటే క్లాస్మేట్స్తో వాళ్ళు క్లాస్లో కానీ క్లాస్మేట్స్తో అన్నా సరే డిస్రప్టివ్ బిహేవియర్, అంటే కొంచెం డిస్టర్బింగ్గా బిహేవ్ చేయడము. ఇంకా ఇంట్లో చూసిన సపోజ్ ఫాదర్ ఇస్ బీటింగ్ మదర్, ఇది కూడా ఓకే ఏమో అని గర్ల్స్ క్లాస్లో ఉన్న గర్ల్స్ని కొట్టడం, అంటే వాళ్ళకి ఇంకా తెలియదు అనమాట, అర్థం కాదనమాట. సో అలాంటి బిహేవియర్స్ కూడా ఉంటుంటాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలు, చాలా చిన్న పిల్లలు, ఇంకా పేరెంట్స్ ఎట్లాగన్నా ఆపాలి అని ఇట్లా కత్తి తీసుకొని నేను పొడుచుకుంటాను, లేకపోతే నేను చచ్చిపోతాను, మీరు ఆపండి అని అలా ఒకవేళ పేరెంట్స్ చూసి భయపడి ఆపారనుకోండి, ఇది ఏదో బాగుంది అని, ఇది వాళ్ళ బిహేవియర్లో ఇన్కార్పొరేట్ చేసుకొని ఇంకా ఏం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకున్న కత్తి చేతిలో పట్టుకుంటారు. సో ఏదన్నా ఒక బ్యాడ్ బిహేవియర్ కానివ్వండి, ఒక డిప్రెషన్ కానివ్వండి, కొందరికి ఏమో పర్సనాలిటీ డిజార్డర్స్ అని వస్తాయి. అంటే మ్యానిపులేటివ్గా తయారైపోతారు. అమ్మ ఏం విలాన్ అనుకుంటూ కరెక్ట్గా అదే చెప్పి డాడీ మీద జాడీలు చెప్పి, డాడీకి అమ్మ మీద జాడీలు చెప్పి, ఇద్దరు దెబ్బలాడుకునేటప్పుడు
ఇంకా వాళ్ళు ఆ టైంలో ఏది అడిగినా సరే ఇచ్చేస్తారు, ఇంకా ఫస్ట్ బయటికి వెళ్ళి నువ్వు అని. సో డబ్బులు అడిగిన డబ్బులు ఇచ్చేస్తారు, ఐపాడ్ అడిగిన ఐపాడ్ ఇచ్చేస్తారు. సో పేరెంట్స్ మధ్యన వీళ్ళు ఒక మ్యానిపులేటివ్ బిహేవియర్ తోటి వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకునేలా కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది. సో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఈ మ్యానిపులేషన్ అక్కర్లేదు, ఈ ఇన్సెక్యూరిటీ కూడా అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేరెంటల్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఒక ఫ్యామిలీలో మేము ఉన్నాము, అన్యోన్యంగా హ్యాపీగా ఉన్నాము అనే సెక్యూరిటీ అనేది ఉండాలి. సో మనస్పర్ధలు ఒకవేళ ఉన్నా సరే దాన్ని మనం పక్కన పెట్టేసినా సరే పిల్లలతో మనం నార్మల్గా ఉండాలి అనే థాట్ ఎవరికి రాదు. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థాట్ అనమాట. మనస్పర్ధలు ఉన్నా, మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఇంట్లో కొన్ని చాలా పెద్ద పెద్ద క్రైసిస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అడల్ట్స్ డీల్ చేసే ఇష్యూస్ కూడా ఉంటాయి, మెరైటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి. ఇలాంటివి పెద్దవాళ్ళకు చాలా ఒక లైఫ్ అన్న తర్వాత చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎప్పుడు లైఫ్ సింపుల్గా ఉండదు కదండి. కానీ పిల్లల వరకు ఇవన్నీ వెళ్ళకూడదు. సో వీలైనంత మట్టుకు మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉండి వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళు తీసుకునే స్థాయికి వాళ్ళు పెరిగే వరకు మనం పిల్లల్ని ఇలాంటి ఇష్యూస్ నుంచి దూరం పెట్టడమే మంచిది. సో మేడం, మరి ఇలాంటి ఇష్యూస్లో అంటే పేరెంట్స్ మధ్యలో మనస్పర్ధలు బాగా ఎక్కువ ఉండి వాళ్ళు విడిపోవాలా లేకపోతే కలిసి ఉండాలా అని డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అంటే విడిపోదామా అంటే పిల్లలు ఉంటారు, అలా అని కలిసి ఉందామా అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏమో చాలా ఎక్కువ ఉంటాయి, రోజు గొడవలు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తే బెటర్ అంటారు? నా దగ్గర చాలామంది మ్యారేజ్ కౌన్సిలింగ్కి వస్తారనమాట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ నిజంగా సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు విడిపోవట్లేదు అంటే పిల్లల కోసం అండి అని అంటారు. కానీ పిల్లల కోసం విడిపోవడం కంటే మనం దగ్గర ఉండడమే బెటర్ అని చాలామంది మన సొసైటీలో అంటారు. పిల్లల కోసం అన్న ఉండండి అని. కానీ పిల్లల కోసం మనం 24 గంటలు దెబ్బలాడుకుంటూ ఉంటే మనం ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాము? ఐ డోంట్ థింక్ దట్స్ హెల్దీ అట్మాస్ఫియర్. సో బెటర్ దెన్ దాట్, ఒకవేళ ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఇంకా నేను ఉండలేను అని అనుకున్నప్పుడు అమికబుల్గా విడిపోవడమే బెటర్. అమికబుల్గా విడిపోవడం అంటే ఈ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, అంటే పిల్లల గురించి మనం ఇట్లా మాట్లాడుకుంటాము, పిల్లల గురించి మనం డబ్బులు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. అండ్ పిల్లల ముందు మనం ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగా అన్యోన్యంగా ఉండగలము. ఎందుకంటే లివింగ్ టుగెదర్ మే బి టఫ్, కానీ ఇద్దరు విడిపోయిన తర్వాత ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు బి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూ అవర్స్ ఇన్ డే మనం మాట్లాడుకున్న ఫోన్లో హలో హాయ్ అనుకుంటే ఐ డోంట్ థింక్ దట్స్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సో కానీ చాలా మటుకు డివోర్సెస్ అంటే మన కంట్రీలో చాలా బిటర్నెస్ తోటి, చాలా కోపంతో, చాలా యాంగర్ తోటి మనం విడిపోతాం. సో మాట్లాడుకోవడమే కాదు కదా, పిల్లలు ఫాదర్ని చూడాలన్నా లేకపోతే మదర్ని చూడాలి అని వెళ్తే కూడా మనకి సహించలేము. పేరెంట్స్తో ఒక విడిపోయిన పేరెంట్స్తో ఒక హెల్దీ రిలేషన్షిప్ ఏర్పడేలా మనం చేయము. అలా కాకుండా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి ఈ ఒక్క ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు విడిపోయినా సరే తర్వాత విడిగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే దే రిమైన్ ఫ్రెండ్స్. అండ్ పిల్లల కోసం అయినా సరే వాళ్ళు డిస్కస్ చేయడం, పిల్లల కోసం ఎప్పుడు వాళ్ళు యునైటెడ్గా ఉంటారు యాజ్ ఫ్రెండ్స్. సో పిల్లలు కూడా వాళ్ళకి ఒక మెసేజ్ ఏంటి అంటే ఓకే మమ్మీ డాడీ వాళ్ళు దే కెనాట్ గెట్ అలాంగ్, కానీ నా పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్న లవ్ అన్న ఉంది అని వాళ్ళు ఇన్సెక్యూర్గా వాళ్ళు పెరగరు. సో ఒకవేళ విడిపోయే స్టేజ్ వచ్చిందనుకోండి, సో బిటర్నెస్తో కాకుండాను, కోపంతో కాకుండాను, ఒక అండర్స్టాండింగ్ తోటి, ఒక మెచ్యూరిటీతో విడిపోయినా సరే పిల్లలకి బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ వచ్చేలా చూడాలి. ఫాదర్ దగ్గరైనా సరే మదర్ దగ్గరైనా సరే. ఒకవేళ పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత అమ్మ ఏమైంది అని అడిగితే ఇదిగో మీ నాన్న ఇలా చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో అయిందిలే మనకి ఎందుకు, ఇప్పుడు డాడీ మీతో బాగున్నారు కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అలా మనం ఒక సెక్యూర్ అట్మాస్ఫియర్ ఇస్తే పిల్లలకి సూసైడల్ ఐడియాస్ కానివ్వండి, లేకపోతే ఇన్సెక్యూరిటీతో వాళ్ళ పర్సనాలిటీ చేంజెస్ కానివ్వండి, ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఓకే మేడం, అంటే పేరెంట్స్ ఇంకా చిల్డ్రన్ రిలేషన్షిప్ గురించి మా సకలందరికీ చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.